నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. ఈ మధ్య మరి ఇప్పుడు బాగా ట్రెండింగ్, బాగా ఎంటర్‌టైనింగ్ విషయం ఏదైనా ఉందంటే అవి పాలిటిక్స్ డెఫినిట్‌గా. ఎలక్షన్ ఎలక్షన్స్ ఆ మూడ్ మామూలుగా లేదు. ఆ హీట్ మామూలుగా లేదు. అవును. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారా? యాహ్! నాట్ వెల్ బట్ నాట్ వెల్ నాట్ ఎందుకని? వెల్. హ్మ్. పెద్ద అంటే పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. లేదా? మరి అడగచ్చా నేను ఈ ప్రశ్నలు? యాహ్! డెఫినెట్‌గా అడగొచ్చు. ఇప్పుడు హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎవ్రీవన్ ఈస్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్ అండి ఆ! భారతదేశంలో. ఆ! ఎందుకంటే ఆ! మనల్ని రూల్ చేస్తుంది వాళ్ళే, యాహ్! మనల్ని ఏడిపిస్తుంది వాళ్ళే. అవును. కాబట్టి ఎవరు దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. రైట్. కాబట్టి సమాధానం చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సో, ప్రిడిక్షన్ చెప్పండి. హ్మ్. సమాధానంతో పాటు. ఓకే. ఎట్లా సెంట్రల్‌లో ఎవరొస్తారు అనేది మీ అంచనా? ఎవరు రావాలి అనేది మీ కోరిక? రావాలి అనైతే 100% మోడీ గారి గురించే ఉంటుందండి. యాహ్! ఇంక నో ఆప్షన్. అసల రైట్. సమీప భవిష్యత్తులో ఏం లేదు. రైట్. వచ్చేది ఎవరు అంటే మాత్రం 100% కాదు. 500%, 1000% చెప్తున్నా. ఔర్ ఎక్ బార్ మోదీకి సర్కార్. సూపర్. అయితే కోరిక, కోరిక, సంకల్పం 2 ఒకటే. సంకల్పం ఒకటే. రైట్. ఎందువలన హిందూ సమాజాన్ని మీరు డెఫినిట్‌గా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మోదీ రావాలి అని అంటున్నారా? ఇంకేమైనా కన్సిడరేషన్స్ ఉన్నాయా? ఒకటండి హిందూ సమాజం కోసం మోదీ గారు ప్రత్యేకంగా ఏదైనా చేశారు అని చెప్తే అప్పుడు నేను హ్మ్. అనొచ్చన్నమాట. హ్మ్. మోడీ గారు ఈ దేశం కోసం చేశారు ఏది చేసినా కూడా. రైట్. హిందూ సమాజం కోసం కోసం ప్రత్యేకంగా చేయాలి. ఏమీ చేయలేదు. హ్మ్. ఈరోజు రామ మందిర్ నిర్మాణం జరిగింది కాబట్టి అది మోడీ అనుకుంటారు. రామ మందిర్ నిర్మాణం చేసింది ఎవరు? హిందువుల డబ్బులతోటి, హిందువుల పోరాటంతోటి ఇది సాధ్యపడింది. నేతృత్వంతో సాధ్యపడింది. ఆ! అంతే. అంతవరకే మో చూడాలి. మోదీ గారు నాయకుడిగా ఉన్నప్పుడు సాధ్యపడింది. కరెక్ట్. కానీ మోడీ గారు ప్రభుత్వ డబ్బుల్లో నుంచి రూ. 1 మాకు ఆలయ నిర్మాణానికి ఇవ్వలేదు. అవును. మోదీ గారు ఇవ్వాలని కూడా మేము కోరుకోలే. హ్మ్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆ ప్రారంభోత్సవానికి వచ్చారు. అదే మాకు అన్నిటికంటే గొప్ప అదృష్టం. హ్మ్. అంతే. హ్మ్. ఆ తర్వాత ముస్లింల రక్షణ కోసం ఆయన చాలా చేశారు. అంటే ట్రిపుల్ తలాక్ తీసేయటం కావచ్చు, లేకపోతే ఈ కొన్ని చట్టాలు కావచ్చు చేయటం చేశారు. అవును. అలాగే మైనారిటీల రక్షణ కోసం అని చెప్పేసి ఇంకెన్నో చట్టాలు చేశారు. హ్మ్. కానీ మతపరంగా హిందువుల కోసం ఫలానా అని చెప్పేసి ఏం చేయలేదే. హ్మ్. ఆర్టికల్ 370 రద్దు చేశారు. అది దేశం మొత్తానికి క్షేమకరం. అంతే. అది హ్మ్. ఒక్క హిందువులకే కాదుగా. హ్మ్. మోదీ గారు ఏ రోజు కూడా మత నాయకుడిగా ఎప్పుడు ప్రవర్తించలేదు. హ్మ్. ఆయన హ్మ్. లోక నాయకుడిగానే ప్రవర్తించారు. హ్మ్. ఆయన విశ్వనాయకుడు ఎప్పటికి కూడా. డెఫినైట్‌లీ. అయితే కనపడటం మాత్రం లేకపోతే ఆయనని ప్రొజెక్ట్ చేసే విధానం మాత్రం చూస్తే, అంత హడావిడిగా మొత్తం గుడంతా నిర్మాణం అవ్వకుండా చేసేసారు అంటే ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేశారు అని చెప్పేవాళ్ళు డెఫినెట్‌గా అట్లా మాట్లాడే వర్గం ఖచ్చితంగా ఉంది. ఉంటారండి. దేన్నైనా సీ ఎండ్ హ్మ్. ఆఫ్ ది డే హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ పాలిటిక్స్ అండి. హ్మ్. యాహ్! పాలిటిక్స్‌లో రాజకీయ పార్టీలన్నీ ఏం చేస్తా ఉంటాయి, ప్రత్యర్థిని గెలవటం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. మోదీ గారిని గెలవటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే హిందుత్వ ఇమేజ్ ఆపాదించడం. యాహ్! కానీ యాక్చువల్లీ వీళ్ళందరికీ అర్థం కానిది ఏంటి అంటే ఆయన్ని ఎంత స్ట్రాంగ్‌గా వీళ్ళు హిందుత్వవాది, హిందుత్వవాది, హిందుత్వవాది అని ప్రచారం చేస్తారో ఆయనకి అది అంత బలం అవుతది. అది బలహీనత అవ్వదు ఎప్పటికి కూడా. యాహ్! ఎందుకంటే ఈ దేశపు మెజారిటీలు 70% ఉంది హిందువులు. హ్మ్. హిందువుల్లో గనుక నిజంగా మోదీ హిందుత్వం కోసం మాత్రమే పనిచేస్తున్నారనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే సర్వనాశనం అయిపోయి అడుక్కు తినేది వాళ్ళే. హ్మ్. మోదీ గారికి ఏమి హ్మ్. ఎంట్రుక వాసంత నష్టం కూడా లేదు. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. రైట్ అండి. డెఫినిట్‌గా అయితే రావాలి అనుకునేది వచ్చేది మాత్రం ఒకళ్ళే. ఔర్ ఎక్ బార్ మోదీ మోదీకి సర్కార్. సర్కార్. ఓకే. రైట్. అంతే హీట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఉంది ఖచ్చితంగా. కూటమిలో ఉన్నాయి. సింగిల్‌గా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎట్లా ఎవరొస్తారు అనేది మీ అంచనా? ఆంధ్రప్రదేశ్ కూడా అసలు వెరీ క్లియర్ మ్యాండేట్ అండి ఈసారి కూటమి. హ్మ్. కూటమే భారతీయ జనతా వస్తుంది. పార్టీ హ్మ్. మద్దతుతోటి పోటీ చేస్తున్న హ్మ్. తెలుగుదేశం, జనసేన కూటమికి అధికారం ఈసారి. వస్తుందా? 100% హ్మ్. వస్తుంది. కానీ కొంతమంది అనేదేంటంటే చాలా స్ట్రాంగ్‌గా చెప్పేది మరది ఎట్లా చూడొచ్చో తెలీదు. మేకపోతు గాంభీర్యం అనుకోవచ్చో తెలీదు. ఖచ్చితంగా వచ్చేది ఇంకో పార్టీనే వస్తుంది. వైసీపీనే వస్తుంది. కాకపోతే కొన్ని సీట్లు తగ్గుతాయేమో గానీ వచ్చేది మాత్రం వైసీపీనే అని కొంతమంది అంటున్నారు. కేఏ పాల్ గారైతే ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా పెట్టేసుకున్నారండి. ఆయనదేముంది? అనుకోవటానికి ఇప్పుడు ఎవరో కూడా నేను ఓడిపోతానని రాజకీయాల్లోకి రాడు గదా! రైట్. కేఏ పాల్ కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రినో ఆయన ఒకసారి ప్రధానమంత్రి స్థాయిలో కూడా మాట్లాడారు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే, "పవన్ కళ్యాణ్ నువ్వు నా పార్టీలోకి రా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తా. నేను కావాలంటే ప్రధానమంత్రి అయిపోతా" అని చెప్పేసి అన్నాడాయన. అట్లాంటిది అసలైన ఎంటర్‌టైన్‌మెంట్. అట్లాంటిది వీళ్ళు అనుకోవటంలో పెద్ద తప్పేముందండి. రైట్. ఎవరికాళ్ళు అట్లాగే అనుకుంటారు.
అంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నారండి కే పాల్ గారు? అంటే అది అమాయకమా? లేకపోతే ఇంకేమైనా ఇబ్బందా ఆయనకి? అమాయకత్వం మనం ఏంటి? ఎందుకు అనుకోవాలండి? ఆయన మరి పార్టీ మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు బహుశా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా! మేమే గెలుస్తామని చెప్పేసి. అట్లా కే పాల్‌తో కంపారిజనా? కంపారిజన్ ఏం కాదండి. చెప్తున్నా అంటే ఆ! రాజకీయాల్లో ఎవరి కాన్ఫిడెన్స్ ఆళ్ళకుంటుంది. రైట్. కేఏపాల్ కాన్ఫిడెన్స్ కేఏపాల్‌దయితే, వైసీపీ కాన్ఫిడెన్స్ వైసీపీది, టీడీపీ, జనసేన కాన్ఫిడెన్స్ వాళ్ళది. రైట్. అయితే ఇంత సో, కూట్ ఎండ్ ఆఫ్ ది డే నేనొకటి చెప్తానండి. మోదీ పర్సన్ బియాండ్ ఇమేజ్ ఒకాయనున్నారు. హ్మ్. ఆయన ఎటు నిలబడితే విజయం అటే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఆయన అవతార పురుషుడు. హ్మ్. డౌటే లేదు. హ్మ్. మోడీ ఎటుంటే గెలుపట్టే. హ్మ్. హుహు. సింపుల్ లాజిక్. ఓకే. అయితే ఈ కూటమి ఏర్పడిన తర్వాత వినిపించేటటువంటి మాట 'సింహం సింగిల్‌గా వస్తుంది' అనే సినిమా డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది అటుపక్క నుంచి. ఓకే. సమ్‌టైమ్స్ దొంగలు కూడా సింగిల్‌గా వస్తుంటారండి. నైట్ టైమ్ హ్మ్. దోచుకోవటానికి. వాళ్ళేం గ్యాంగ్ బ్యాంగ్ రాదు గదా! రైట్. కానీ దొంగను పట్టుకోవటానికి పోలీసులు మరి పెద్ద పెట్రోలింగ్ వ్యాన్ ఏసుకొని ఒక 5, 10 మంది వస్తా ఉంటారు. తప్పదు. అమ్మ బాబోయ్! జస్ట్ ఇట్స్ ఎ కంపారిజన్. రైట్. మీకు టాపిక్ ముందు చెప్పలేదు. కానీ పంచలేంటండి ఇలా పేలుస్తున్నారు. జనరల్‌గా చెప్తున్నాను. రైట్. జరిగేది అదే గదా! బయటైతే. రైట్. ఒక సో హ్మ్. సింహం సింగిల్‌గా వస్తదనేది సినిమా డైలాగ్ బావుంది. హ్మ్. బట్ సింగిల్‌గా వచ్చే ప్రతిదీ సింహం అనుకుంటుంటే ప్రాబ్లమ్. రైట్. రైట్. అది. రైట్ అండి. ఇక ఇక్కడ ఇందాక నేనన్నాను మాధవీలత గారు ఒక ఖచ్చితంగా ఒక సెన్సేషన్‌ని క్రియేట్ చేశారా అని అనిపిస్తుంది. డెఫినిట్‌గా కొంత నెగటివిటీని కూడా ఆవిడ తెచ్చుకున్నారు. బికాస్ ఆఫ్ విరించి అనుకోవచ్చు. లేకపోతే రకరకాల యాస్పెక్ట్స్ ఉన్నాయి. పాజిటివిటీ కూడా డెఫినిట్‌గా ఉంది. డెఫినిట్‌గా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వటం ఆవిడ కూడా క్లియర్‌గా చెప్పారు. ఇంటర్వ్యూస్ ఇచ్చిన చాలా మంది అడిగినటువంటి ప్రశ్నల్లో మీరు పాలిటిక్స్ కోసమే కదా! ఇలా అని అంటే డెఫినిట్‌గా నేను సీట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అని చెప్పారు. అయినప్పటికీ పాలిటిక్స్‌లోకి వెళ్ళడానికో, సీట్ కోసమో ఈ హిందుత్వాన్ని వాడుకొని వస్తున్నారు అని చెప్పి మాట్లాడటం ఇవన్నీ ఎట్లా చూస్తారు? సీ మాధవీలత గారు సెన్సేషన్ ఇప్పటికి క్రియేట్ చేశారంటే యెస్ ఇట్ ఈస్ ఎ సెన్సేషన్. మోర్ దాన్ ఎ సెన్సేషన్ షీ క్రియేటెడ్ ఎ బజ్. డెఫినిట్‌గా బజ్‌ని క్రియేట్ ఓల్డ్ సిటీ చేశారు. గురించి ఈ దేశం మొత్తం చూస్తుంది ఈ రోజున. రైట్. ఆ అంత బజ్ క్రియేట్ ధైర్యంగా కూడా చేయగలిగారు అంటే ఆవిడే. మాట్లాడగలుగుతున్నారు. యాహ్! ఎందుకంటే యాహ్! డబ్బుండటం ఒక్కటేనో, హ్మ్. లేకపోతే ఇంకొకటో రాజకీయాలకి అంటే హ్మ్. ఎదుగుదలకు కారణం కాదు. హ్మ్. ఆవిడ దగ్గర డబ్బుతో పాటు మాట్లాడగల టాలెంట్ ఉంది. మోర్ దాన్ దట్ సబ్జెక్ట్ ఉంది. హ్మ్. దానికంటే కూడా కమిట్మెంట్ కనిపిస్తుంది హిందుత్వం పట్ల. కరెక్ట్. ఆవిడ చూస్తున్నాము. అలా హ్మ్. అని చెప్పేసి హిందుత్వం పట్ల కమిట్మెంట్ ఉంది అంటే, అక్కడ ఉన్న వేరే మతాలోళ్ళందరిని చంపేయండి, నరికేయండి అని హ్మ్. అనట్లేదు ఆవిడ. హ్మ్. ఆవిడ మోదీ గారి సిద్ధాంతం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాన్ని పుణికిపుచ్చుకున్నారు. హ్మ్. ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్లు అందరిని కలుపుకుంటూ వెళ్తూ, అందరూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే పాలిటిక్స్ ఈస్ ఎ నంబర్ గేమ్ అండి. అంతే. ఆ నంబర్ గేమ్‌లో ఎవరికి 51 ఓట్స్ కావాలి? 51% ఓట్స్ ఎవరొస్తే వాళ్ళు గెలిచినోళ్ళు. ఆవిడ ఆ 51% ఓట్స్ కోసం ఆవిడకి వీలైన అన్ని మార్గాల్లో ట్రయల్స్ చేస్తున్నారు. దానిలో తప్పేముంది? హ్మ్. అండ్ అయితే యెస్ ఆవిడ స్ట్రాటజిక్‌గా వెళ్లారు అనేది మాట్లాడుతూ ఉన్నారు. డెఫినిట్‌గా హిందుత్వాన్ని వాడుకున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. వాడుకోనివ్వండి. హ్మ్. మేమే చెప్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు హిందుత్వం ఎత్తుకుంటే మాకింకా సంతోషం. ఆవిడొక్కళ్ళేంటి? హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే రాజకీయ పార్టీలన్నీ కూడా హిందుత్వాన్ని ఎత్తుకునైనా సరే కనీసం హిందువుల పక్షానికి రావాలని మేము కోరుకుంటున్నాం. మా కోరిక ఎంత బలంగా ఉందంటే, అధికారంలో ఒక హిందుత్వ పార్టీ ఎట్లా ఉందో, ప్రతిపక్షంలో కూడా రేపు హిందుత్వ భావజాలం కలిగిన పార్టీలే ఉండాలి. ఎందుకంటే 70 ఏళ్ల నుంచి హిందువులకు జరిగిన దోపిడీ గావచ్చు, అన్యాయం గావచ్చు, లేదా 2000 సంవత్సరాల నుంచి భారతదేశంలో హిందువులపై జరుగుతున్న అన్యాయాల విషయంలో గావచ్చు, మాకు నష్టపరిహారం జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని పక్షాలు హిందుత్వాన్ని ఎత్తుకోవాలి. హ్మ్. హిందువులకి బంగారపు ముద్దల్ని వండి పెడుతున్నా గూడా, ఇది కాదు ఇంకా హిందువులకి ఏదో చెయ్యాలి అని అడిగేంత పార్టీలు కావాలి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే హిందువులకి అంత స్థాయిలో అన్యాయం జరిగింది. ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. అటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తానికి ఆవిడ వచ్చి హిందుత్వాన్ని వాడుకుంటున్నారంటే మాకేం అభ్యంతరం లేదుగా. హిందువులుగా, హిందుత్వవాదులుగా మాకు లేని అభ్యంతరం మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలండి? అండ్ మోర్ ఓవర్ ఆవిడ గురించి హాస్పిటల్స్ గురించి చెప్తున్నారు. వ్యాపారాలు చేసేటప్పుడు దానిలో మంచి జరగొచ్చు. ఒక్కోసారి తెలియకుండా చెడు జరగొచ్చు. ఆ! లేదా కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కొన్ని జరిగితే జరిగుండొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో ఫారెక్స్ తిన్నారు కదా! అని పెద్దయిన తర్వాత కూడా అదే తింటూ కూర్చోరుగా. హ్మ్. గతంలో ఎవడో మందు తాగాడని జీవితకాలం వాడి తర్వాత మందు మానేసినా కూడా దాన్నే పెట్టి దెప్పలేంగా. దెప్పలే. అలాగే దెప్పకూడదు గూడా. దెప్పకూడదు కూడా. హ్మ్. అలాగే ఆవిడ వ్యాపారం విషయంలో ఏం జరిగిందో నిజంగా చెడు జరిగింది అని వినటమే. హ్మ్. నేను చూడలేదు చూడలేదు. గదా! హ్మ్. నేనైతే చూడలేదు హ్మ్. పర్టిక్యులర్‌గా. హ్మ్. చూడనప్పుడు నేనెందుకు మాట్లాడతా? డెఫినైట్‌లీ. నాకు ఇప్పుడు మాధవీలత గారు ఏంటి? మాధవీలత గారు గెలిస్తే ఏం చేస్తాం అంటున్నారు. గెలిచిన తర్వాత అవి చేసే ఆలోచన, లేకపోతే గెలిచిన తర్వాత చేసే చిత్తశుద్ధి ఆవిడలో ఉందా? లేదా? హ్మ్. వీటిల్ని నేను దూరం నుంచి చూస్తున్నప్పుడైతే నాకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను నేను. హ్మ్. ఆవిడ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను గెలవాలని అంటే ఆవిడ గెలవాలని నేను కోరుకోవటానికి కారణం ఏంటంటే, మాధవీలత గారి మీద అభిమానం కాదక్కడ. హ్మ్. ఓల్డ్ సిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గూడా జీవితాలు మారాలి. డెఫినెట్‌లీ. వాళ్ళందరూ గూడా ఆ ఇరుకు వీధుల్లో నుంచి, ఆ బురక చీకట్లలో నుంచి బయటికి రావాలి.
వాళ్ళు కూడా ఆనందంగా బతకాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు గత 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఎంపీలుగా ఉంటూ ఏ పని చేయకుండా కేవలం మతం లేదా మత ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతూ బ్రతికేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల్లోంచి వీళ్ళు బయటికి రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు దానికి మనకి ఆప్షన్ ఎవరు చూస్ అంటే చేసుకుంటారా? ఇప్పటికి నేను చూసిన వాళ్ళు ఉమ్. ది బెస్ట్ లీడర్ ఇస్ మాధవీలత గారు. మరి వాళ్ళు చూస్ చేసుకుంటారా మాధవీలత గారిని? నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉందండి చూస్ మాధవీలత గారిని చూస్ చేసుకుంటారా? చేసుకుంటారని. బికాస్ ఎందుకంటే 40 ఏళ్ల అణచివేత తర్వాత కూడా 40 ఏళ్ల దాన్ని ఏమంటారు మోసం తర్వాత కూడా ఇంకా ఆలోచించకుండా ఉంటారని అయితే నేను అనుకోవట్లే. ఖచ్చితంగా ఆలోచిస్తారనుకుంటున్నా. మాధవీలత గారిని గెలిపిస్తారని అనుకుంటున్నా. Right. దానితో రీసెంట్ గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఒకటి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 5,40,000 దొంగ ఓట్లని, చనిపోయిన ఓట్లు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, వీటన్నింటిని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఓల్డ్ సిటీ ఎన్నిక, హైదరాబాద్ ఎంపీ ఎన్నిక ఈసారి పారదర్శకంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు గతంలో చేసిన ఎలక్షన్ రుబాబులు ఏవైతే ఉన్నాయో ఈసారి అవి కూడా అడ్డుకట్ట పడుతుందని అనుకుంటున్నాం. ఎట్లాంటి రుబాబులు చేశారండి? ఎలక్షన్ పోలింగ్ బూత్లకు వెళ్ళిపోయి బూత్లు మేనేజ్ చేయడం, బూత్ క్యాప్చరింగ్ చేయడం, అట్లాంటి వార్తలు చాలా విన్నాం మేము యూట్యూబ్. ఈసారి అట్లాంటివన్నీ కూడా కట్టడి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోవచ్చా? మేబీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం సపోర్ట్ చేసే ఇతర పార్టీలు కావచ్చు, లేదా ఎంఐఎం స్వయంగా కావచ్చు, ఎవరు చేస్తారనేది అంటే గవర్నమెంట్ at this point of time I may not బట్ గవర్నమెంట్ చేస్తుందా అంత పారదర్శకంగా? see ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ నడుస్తుంది. కమిషన్ ఇట్స్ అన్ అటానమస్ బాడీ. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం ఉంది. Right. మాకు ఎలక్షన్ కమిషన్ మీద కాదు, ఈ దేశపు హిందువులుగా మేము చెప్తున్నాం, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ పట్ల మాకు సంపూర్ణ గౌరవం ఉంది. ఈ దేశంలో వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక వర్గం, మళ్ళీ చెప్తున్నానండి, ఏకైక వర్గం హిందువులు మాత్రమే. రైట్. అయితే ఆవిడకి ప్రాణహాని ఉంది అనే వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి, చూసే ఉన్నాము. ఆవిడకి వై కేటగిరీ సెక్యూరిటీని కూడా ఇవ్వటం జరిగింది. ప్రాణహాని ఉంటుందని అనుకోవచ్చా? ఉంటుందా అంటే హైపోథెటికల్ అండి, నేను చెప్పలేను. బట్ ఉండదు అని అయితే అనుకోవటానికి లేదు. ఎందుకంటే అవతల వ్యక్తులను మీరు చూసినట్లయితే గతంలో ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మినిట్, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున డైరెక్ట్గా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్స్ కొంతమంది అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారి ఇంటికి వెళ్ళి మహమూద్ అలీ కొడుకుని కొట్టారు. అప్పుడు డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్. ఒక హోమ్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎంని ఇంటికి వెళ్ళి కొట్టిన వాళ్ళకి ఒక ఎంపీ ఆస్పిరెంట్, ఎంపీ కంటెస్టెంట్ ఆవిడ మీద దాడి చేయరంటానికి, లేకపోతే ఆవిడకి ఏదో హాని చేయరంటానికి ఏం గ్యారంటీ ఉంది? కాబట్టి జరగదు అనుకోవటానికి ఖచ్చితంగా లేదు. కానీ అంత ధైర్యంగా ఒక స్త్రీ, డెఫినెట్ గా మనకి చరిత్ర చూసుకుంటే మనం చాలా మందిని చూసాం అంత ధైర్యంగా ఉన్నటువంటి స్త్రీలు. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాధవీలత గారిని చూస్తున్నాము. అంత ధైర్యంగా మాట్లాడుతున్న తీరుని ఎలా చూడొచ్చు? ఫస్ట్లీ ఇక్కడ ఒకటండి, అంత ధైర్యంగా మాట్లాడుతున్న స్త్రీ అంటే స్త్రీ ఎప్పుడు అనేది మాత్రం ధైర్యం భయపడుతుందని ఉండదండి. కాదు. స్త్రీకి అందరికంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది. డెఫినెట్లీ ఒక బిడ్డని ఎందుకంటే కనాలంటే బోల్డంత ధైర్యం కావాలి. గతంలో కూడా మాట్లాడుకున్నాం మనం. అవును. ఒక బిడ్డని కనాలంటే ఆ అవును. ప్రాణం మళ్ళీ జన్మను పొందటం లేక పొందాలి. అవును. అలాంటి దానికి సిద్ధపడుతున్నాడు అవును. స్త్రీలు. అంతేకాదు సీతమ్మ తల్లి, కానీ ఎవ్వరూ లేకపోయినా సరే రాముడు వస్తాడనే ఒంటరిగా. నమ్మకంతో ఒంటరిగా తల్లి రాక్షసుల మధ్య బ్రతికింది. ఆడవాళ్ళ ధైర్యానికి అసలు మనం సర్టిఫికెట్ ఇచ్చేది ఏంటండి? డెఫినెట్లీ. ఎందుకంటే మహిషాసుర మధ్యని అమ్మవారు ఎవరు కదా. ఈ రోజున మరొక ఆదిశక్తి అవతారం కింద చూస్తాను ఏ స్త్రీమూర్తినైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక అసురుడి మీద పోటీ చేస్తున్నారు ఆవిడ అంటే ఖచ్చితంగా ఆవిడ కూడా ఆదిశక్తి స్వరూపమే అనుకుంటున్నాను. డెఫినెట్లీ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటలు ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.